వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి అందరూ? చదువుకుంటున్నారా లేదా? సో ఎగ్జామ్ దగ్గర పడుతుంది కదండి. అయితే చాలామంది అయితే మెయిల్ చేస్తున్నారనమాట. ఈ మధ్యకాలంలో కమెంట్స్ ఆఫ్ చేస్తున్నాను కదా, అక్క మీరు కరెక్ట్ అంటే పీక్ టైంలో మీరు వీడియోస్ అన్నీ ఆఫ్ చేశారు, కమెంట్స్ కూడా పెట్టనివ్వట్లేరు, అండ్ మెయిల్ చేస్తున్నాము, అసలు మీరు మెయిల్ చూస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు, నిజంగా చదవాలనిపించట్లేదు, బయట ఏమేమో ఫేక్ న్యూస్లు వింటూ ఉన్నాము, ఇంకా వింటున్నప్పటి నుంచి అసలు చదవాలా వద్దా అని చెప్పేసి ఒక డైలమాలో అయితే ఉన్నామని చెప్పేసి చాలామంది మెయిల్స్ చేస్తున్నారండి. అంటే ఈ ఎగ్జామ్స్ ఏంటో కానీ ఇంట్లో అయితే మనశ్శాంతి అనేది లేకుండా పోతుందండి. నిజం చెప్పాలంటే గత 2 సంవత్సరాలుగా అంటే మన ఛానల్లో చాలామంది అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట. అంటే పెళ్ళైన అంటే మన ఛానల్లో మ్యాక్సిమం హౌస్ వైఫ్సే చూస్తారు కదండి. సో పిల్లలు కన్న తల్లులు, నెక్స్ట్ మ్యారేజ్ కాని సిస్టర్స్, మ్యారేజ్ అయిన బ్రదర్స్ కూడా ఉన్నారు, మ్యారేజ్ కాని బ్రదర్స్. సో ఇట్లా ఒక్కొక్కరి ఆందోళన ఒక్కొక్కరు వాళ్ళు నాకు బాధ చెప్తూ ఉంటే నిజంగా లిటరలీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట. రీసెంట్గా ఒక సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేశారనమాట. అక్క ఇట్లా మ్యారేజ్ ప్రెషర్ ఎక్కువైంది, 2 ఇయర్స్గా నేను వాళ్ళని ఆపాను, ఇంకా ఇప్పుడు నా వల్ల కాలేదన్నమాట, ఎంగేజ్మెంట్ అన్నారు అక్క, ఇంకా నాకు చదవలేకపోతున్నాను, ఈ మ్యారేజ్ వెంట అంటే ఎంగేజ్మెంట్ మ్యారేజ్ వెంటనే అని చెప్పేసి రీసెంట్గానే ఒక సిస్టర్కి మ్యారేజ్ కూడా అయిందనమాట. సో నిజంగా చాలా అంటే చాలా బాధేసిందండి. అయితే ఇక్కడైతే నేను కరెంట్ అఫైర్స్ అయితే చదువుతున్నానండి. చాలామంది అక్క మీరు కరెంట్ అఫైర్స్కి నిజంగా హరీష్ అకాడమీయే చదువుతారా అని అంటే, ఒకసారి మీరు ఇప్పుడు పాస్ చేసైనా చూడొచ్చు. నేను ఇక్కడ రాసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ హరీష్ అకాడమీ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ టాపిక్స్ తెలిసే ఉంటాయి. నేనైతే బ్లైండ్గా హరీష్ అకాడమీని ఫాలో అవుతాను, ప్రవీణ్ సార్ క్లాసెస్ని ఫాలో అవుతానండి. అండ్ సార్ ఈ మధ్య వాట్సాప్ ఛానల్లో కూడా అంటే పోల్ క్వశ్చన్స్ అలా పెడుతున్నారండి, అవన్నీ పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ ముందు మనకు రివిజన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్ ఇట్లా ఒక సార్ ద్వారా మనం రివిజన్ చేయగలుగుతున్నామంటే దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. సో సార్ యొక్క వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా మంచి బిట్స్ వస్తుంటాయి అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే సార్ చెప్పిన బిట్స్ నుంచి పోల్ క్వశ్చన్స్ నుంచి డైరెక్ట్ ఎగ్జామ్లో దిగుతున్నాయండి. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ డిస్కస్ చేస్తూ ఉంటారు మనతోటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్నే సార్ పోల్స్ కూడా అలా కండక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక ఆస్పిరెంట్కి ఇంకా మళ్ళీ సపరేట్గా కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదనమాట. సార్ చెప్పే డైలీ కరెంట్ అఫైర్స్ వింటూ, అంటే సార్ మధ్యలో లైవ్లోకి వస్తారు కదా, ఆ లైవ్లో క్లాసెస్ వింటూ సార్ చెప్పిన స్లైడ్స్ అవి సార్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అంటే ఫ్రీగా పెడుతున్నారనమాట, కొన్ని వీడియోస్కి సంబంధించినవి కూడా. సో అవి చూస్తూ ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ సార్ వాట్సాప్ ఛానల్లో సార్ చెప్పే పోల్ క్వశ్చన్స్ని చూసుకుంటే, సార్ ఇంకా పోల్ క్వశ్చన్సే కాదండి, అంటే ఎవ్రీ కరెంట్ అఫైర్ బిట్ని సార్ స్క్రీన్ షాట్ చేసి పెడుతున్నారనమాట. నేను ఖాళీగా ఉన్న టైంలో నైట్ పడుకునే ముందు కూడా సార్ వాట్సాప్ ఛానల్ ఖచ్చితంగా చూస్తాను, పోల్ క్వశ్చన్స్ నేను కూడా అంటే ఆన్సర్ చేస్తానన్నమాట. మళ్ళీ నెక్స్ట్ సార్ ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ పెడతారు. సో నాకైతే ఇట్లా కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మంచి టైప్ ఆఫ్ రివిజన్ లాగా అనిపించింది అనమాట, సార్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అయితే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక ఫేక్ న్యూస్ అయితే, అంటే ఫేక్ న్యూసా మరి రియల్ న్యూసో తెలియదండి, చాలామంది అయితే ఇప్పుడు గ్రూప్ 1ని మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాము, ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ పోస్ట్ పోన్ చేద్దామని అంటున్నారు. నిజంగా ఈ విషయము అంటే తెలిసిందండి, ఫ్యామిలీలో అందరికీ కూడా పాకింది. ఎగ్జామ్ 2 మంత్స్ పోస్ట్ పోన్ అయిందంట కదా, ఇంకా నువ్వు చదవాల్సిన అవసరం లేదులే, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు, 2 సంవత్సరాలుగా ఇదే ఫీల్డ్లో ఉంటూనే ఉన్నావు కదా అని చెప్పేసి చాలామంది అసలు నిజంగా ఎగ్జామ్ జరుగుతుందా అంటే మీరు రాస్తున్నారా లేకపోతే బయటికి అట్లా చెప్తున్నారా అని చెప్పేసి కూడా అంటే తెలియని వాళ్ళు, ఈ ఫీల్డ్లో లేని వాళ్ళు అయితే అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే నిజంగా ఆన్సర్ చెప్పలేకపోతున్నాం, ఏమని చెప్తామండి. 2022 నుంచి మా అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి అంటే నేను చదువుతున్న విషయం అనేటువంటిది తెలిసిపోయిందనమాట. బుక్స్ తీసుకొని రావడము, అంటే కొరియర్లో వస్తూ ఉంటాయి కదా బుక్స్, అన్నీ ఆర్డర్ పెట్టుకుంటాను కదా. సో అలా ఒక్కొక్కరికి అట్లా మన అపార్ట్మెంట్లో కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారనేటువంటిది మొత్తం న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళు అంటే ఏమైంది ప్రిలిమ్స్ ఏమైంది అని చెప్పేసి అడిగిన ప్రతిసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఇంకొకసారి ప్రిలిమ్స్ పోయింది. ఫస్ట్ టైం నాకు ప్రిలిమ్స్ పోయింది కదండి, అది క్యాన్సిల్ చేశారు కదా. సో ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది, తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా క్యాన్సిల్ అయింది, ఇప్పుడు థర్డ్ టైం రాయబోతున్నాను అని చెప్పేసి ఇట్లాంటి మాటలు అనాలంటే నిజంగా నాకే అంత చిరాకు అవుతుందండి. ప్రజెంట్ అయితే నేను షార్ట్ నోట్స్ అండి, హిస్టరీ మీ అందరికీ తెలుసు కదా, నేను హిస్టరీ అయితే కంప్లీట్ చేశాను, దాని షార్ట్ నోట్స్ అయితే చదువుతున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఒక షార్ట్ నోట్స్ కానీ ఒక సబ్జెక్ట్కి సంబంధించిన కంటెంట్ బుక్ మీద రాస్తున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని చదవండి. నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, నేను బుక్కులు నింపుతూ ఉంటాను కానీ వాటిని రివిజన్ చేయను అనమాట. ప్రతిసారి మళ్ళీ సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ పేపర్ తీసుకుంటాను, మళ్ళీ రాస్తాను, వాటన్నిటిని పిన్ చేసి మళ్ళీ పక్కకు పడేస్తాను. ఎప్పుడైతే మనం ఇలా బుక్ మీద రాసిన దాన్ని రివిజన్ చేస్తామో అప్పుడే మనకు అంటే చదివింది బాగా గుర్తుంటుందండి. నేను మళ్ళీ కొత్త చదువుతూ ఉంటాను, అలా కొత్త అస్సలే చదవద్దు.
మన దగ్గర ఉన్న కంటెంట్నే మనం చదువుకుంటూ వెళ్ళాలి. నా దగ్గర అయితే ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, కానీ ఈసారి అట్లాంటివి చేయదలుచుకోలేదు. నేను ఏదైతే నోట్స్ రాసుకుంటానో నీట్గా నోట్స్ రాసుకుంటానండి ఇలా. సో ఇవన్నీ అంటే హిస్టరీకి సంబంధించింది, యాన్సెంట్ ఇండియా మెడివల్ అంటే యాన్సెంట్ హిస్టరీ మెడివల్ హిస్టరీ రెండు కలిపి నేను షార్ట్ నోట్స్ లాగా రాసుకున్నాను అనమాట. అంటే ఎన్సీఆర్టీస్ అన్నీ కలిపి. సో ఈ టైంలో నోట్స్ రాయాలా అని చెప్పేసి నన్ను అడిగారు అనుకోండి, మళ్ళీ దానికి నేను ఆన్సర్ చేయలేనండి. ఎందుకంటే నేను చాలా ఫాస్ట్గా నోట్స్ రాసుకుంటాను. అంటే నా రైటింగ్ ఫాస్ట్గా ఉంటుంది. నోట్స్ ఫాస్ట్గా రాసుకోవడం ఇన్ ద సెన్స్ ఆ షార్ట్ నోట్స్ రాసుకోవడానికి ఆ టెక్నిక్స్ కూడా తెలిసి ఉండాలండి. ఏది రాయాలి ఏది రాయకూడదు అనేటువంటి తెలిసి ఉండాలి. సో నేను ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఏది ఇంపార్టెంట్ అని చెప్పేసి అవి మాత్రమే రాసుకుంటాను. అండ్ అది కూడా షార్ట్గా రాసుకుంటాను. ఇప్పుడు యాన్సెంట్ ఇండియా మనకు బుక్ ఉంది కదండి, ఎన్సీఆర్టీ అంటే సతీష్ చంద్ర మనకు ఆర్ఎస్ శర్మ ఉన్నాయి కదా. సో ఆ రెండు బుక్స్ని నేను మ్యాక్సిమం ఒక 15 to 20 పేజెస్లో నేను మొత్తం కంక్లూడ్ చేసేస్తాను అనమాట. సో అట్లా రాయడానికి కూడా మనకు అంటే అట్లా రాయగలగాలి అని అంటే నెంబర్ ఆఫ్ రివిజన్సే మనల్ని షార్ట్ నోట్స్ రాయడానికి ముందుకు నడిపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను అదంతా ఎట్లా రాయాలక్క అని చెప్పేసి మీరు అడిగినా నేను టైం లేదనమాట మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పేది ఒకటేనండి, అంటే ఇలా ఫేక్ న్యూస్లు ఇంకా మనకు పోస్ట్ పోన్ కావాలి అని ఇలా అడుగుతుంటే నిజంగా నాకు కూడా ఒక్కొక్కసారి అంటే కొన్ని వాట్సాప్ గ్రూప్లో నేను కూడా యాడ్ అయ్యానండి. సో ఇలా ప్రతిసారి అంటే కొంతమంది ఎలక్షన్స్ అంటే అందులో ఉన్నారంట. సో అందుకని చెప్పేసి మాకు 2 months టైం కావాలంటే ఇప్పటికే 2 సంవత్సరాలు మనం చదువుతూనే ఉన్నాం కదండి, మళ్ళీ 2 months పోస్ట్ పోన్ అంటే నిజంగా చాలామంది ఎలా అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా హస్బెండ్ని ఎవ్రీ టైం ఎక్కడికన్నా వెళ్దామా, ఈ సమ్మర్ కదా ఎక్కడికన్నా వెళ్దామా పిల్లల్ని తీసుకొని అన్న ప్రతిసారి నేను అదే చెప్తాను, ఒక్క 2 months టైం ఇవ్వండి, నాకు ఎగ్జామ్ అయిపోతుంది, ఒక్క 2 months టైం ఇవ్వండి అని అనేదాన్ని. మళ్ళీ ప్రిలిమ్స్ రాసిన తర్వాత కూడా రిజల్ట్స్ వచ్చే వరకు ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు, ఒకవేళ కనుక ప్రిలిమ్స్ కానీ పాస్ అయితే మళ్ళీ మెయిన్స్కి నాకు టైం ఉండదు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అండి 2021 నా యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చినప్పటి నుంచి 2024 మళ్ళీ సేమ్ ఇదే మాట చెప్తున్నాను. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అంటే ఆ హస్బెండ్ కూడా ఎంతైనా ఒకసారి 2 సార్లు 3 సార్లు అంటే వింటారు. ఎవ్రీ ఇయర్ ఇదే మాట చెప్తున్నాను అనమాట. 2021 నా లాస్ట్, అంటే ఇంక అదే నా అంటే ఆ ఇయరే నాకు డెడ్ లైన్ అనమాట. ఏదో ఒకటి సాధించి తీరుతానని చెప్పేసి 2021 మా చిన్న పాప పుట్టిన తర్వాత అంటే కోవిడ్ వల్ల నాది ఒక 1 attempt యూపీఎస్ అటెంప్ట్ పోయింది, అంటే రాయలేదనమాట. ఇంకా దాని తర్వాత 2021 నా లాస్ట్ అనమాట. నా కెరీర్ అదే డిసైడ్ చేస్తుంది ఇయర్ అని చెప్పేసి ఇప్పటికి 3 సార్లు అదే మాట చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పటికి కూడా మళ్ళీ అదే సేమ్ చెప్తున్నాను. 2024 ఇంకా నాకు ఫైనల్ ఈసారి కనుక గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది అని అంటున్నారు కదండి, నిజంగా పోస్ట్ పోన్ అయితే ఇంకా నేను అస్సలు పుస్తకం ముట్టలేని పరిస్థితి. ఎన్నిసార్లు అసలు మా ఇంట్లో చెప్పాలంటే కొన్నిసార్లు గొడవలు కూడా అవుతాయి ఎగ్జామ్స్ వల్ల. ప్రతిసారి అంటే నా చదువు నా ఇంట్లో పనులు చేసుకొని నా చదువుకే టైం కేటాయిస్తున్నాను, పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను. సో ఇది కూడా ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు ఎగ్జామ్స్ వల్ల. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అసలు ఒక హౌస్ వైఫ్గా ఉంటూ చిన్న పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవడం అనేది చాలా పెద్ద థింగ్. ఎట్లనో అట్లా ధైర్యం చేసి చదువుకుంటూ వస్తున్నామంటే ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, ఒకసారి లీక్ అవుతుంది. ఇట్లా ఇన్ని పర్యాయాలు ఇట్లా జరిగిన తర్వాత నిజంగా బయట వాళ్ళకి చెప్పుకోలేమన్నమాట. ఊరు వెళ్దామన్నా కూడా నో ఇప్పుడు వద్దు అని అంటే నిజంగా నాకే అసలు అంటే అవతల సిచ్యువేషన్లో అవతల ప్లేస్లో ఉండి కనుక ఆలోచిస్తే నిజంగా నేనైతే కోపడేదాన్ని. ఈ ఎగ్జామ్లు జరిగే పాడలేదు, 2 ఏళ్ల నుంచి ఇదే జరుగుతుంది, ఈసారి కూడా ఎగ్జామ్ జరుగుతుంది అన్న టైంకి మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు, ఇంక ఇవన్నీ కాదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను అలానే అనేదాన్ని. ఇదంతా మీకు సోదిలాగా ఉండొచ్చు, కాకపోతే నాకు నిజంగా చాలా అంటే చాలా బాధేసిందండి. ఈ నిజంగా పోస్ట్ పోన్ కానీ జరిగే తీరుంటే ఇంక ఈసారి మా ఇంట్లో వాళ్ళు అయితే నన్ను స్ట్రిక్ట్గా ఎగ్జామ్ రాయొద్దని అంటారు. అంటే మనకు అంటే అది ఏమో అంటారు కదా, మనకు అది రాసి పెట్టుంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి. నిజంగా నాకంటూ గ్రూప్ 1 నా నెత్తిలో రాసి పెట్టుంటే నా ఫేట్ అనేటువంటిది గ్రూప్ 1 వస్తుంది అని చెప్పేసి కనుక నాకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతాయేమో, నేను ఎగ్జామ్స్ రాస్తానేమో, ప్రతిసారి ఇలానే అవుతుంది అని చెప్పేసి నిజంగా ఒక రకమైన దిగులు కూడా వస్తుంది అనమాట, డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ నేను లాస్ట్గా ఒకటే చెప్తానండి, నిజంగా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళని అంటే 2 yearsగా రాస్తున్న వాళ్ళు అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, జస్ట్ అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎగ్జామ్స్ జరుగుతాయా, అసలు నేను పాస్ అవుతానా అని చెప్పేసి ఇవన్నీ డౌట్లు అయితే పెట్టుకోకండి. ఉన్న కొంచెం టైంలో మనకున్న రిసోర్సెస్ ఏంటి, మనకున్న ఎన్ని డేస్ ఉన్నాయి, ఇంకా ఆ డేస్లో మనము లాస్ట్ 15 days అయితే మాత్రము కొత్త బుక్స్ అస్సలే వాడద్దు, టెస్ట్ సిరీస్కి ఎక్కువ టైం ఇవ్వాలి. అండ్ లాస్ట్ 3 daysలో అయితే నేను అసలు ఏమి ముట్టను.
కేవలం నా కరెంట్ అఫైర్స్ నోట్స్ ఏదైతే నేను రాసుకున్నానో అది మాత్రమే చదువుతాను. ఇంకా అంతకుమించి ఏమి చదవను అనమాట. సో మేబీ నేను కుదిరితే 15K వచ్చినప్పుడైతే లైవ్లోకి వస్తానండి. ఇంకా మ్యాక్సిమం అయితే వ్లాగ్స్ అనేటువంటి తగ్గించేశాను. నిజంగా చాలా బాధేసింది అనమాట. ఈ బాధను ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదండి. ఇన్నిసార్లు 2 yearsగా చదివినాం కదండి, మళ్ళీ 2 months మాకు పోస్ట్ పోన్ చేయండి అంటే అసలు ఎగ్జామ్ జరగడమే గగ్గలం. అట్లాంటిది జరుగుతా అన్న ప్రతిసారి పోస్ట్ పోన్ అని అంటుంటే నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. ఆల్రెడీ చదివి ఉన్నదే కదా, జస్ట్ మనం రివైజ్ చేస్తే సరిపోతుంది. అండ్ కొత్త డేటా ఏమన్నా ఉంటే దాన్ని ఒకసారి తీసుకొని చదివితే సరిపోతుంది. మళ్ళీ పోస్ట్ పోన్ అంటే చాలామంది సఫర్ అవుతారు. నిజంగా చాలామంది, ముఖ్యంగా లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ప్రెషర్ చాలామంది తట్టుకోలేకపోతున్నారు. చాలామంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు, చూస్తున్నారు కదండి న్యూస్లో. సో మేబీ ఇంకా ఈ వీడియోకి అయితే కమెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను. జస్ట్ నా ఆందోళన మీతో షేర్ చేయాలనిపించింది. కానీ ఏది బయట ఎట్లాంటి న్యూస్ వచ్చినా మీరైతే ఆ న్యూస్ విని ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అని చెప్పేసి ఇలాంటివి అయితే మైండ్లో అస్సలు పెట్టుకోకండి. చదువుకుంటూ వెళ్ళండి అంతే. అంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు రాద్దాము, లేదు పోస్ట్ పోన్ అయిందా పోనీ వదిలేద్దాం, మళ్ళీ చదువుకుంటూనే పోదాం. మన చదువు అనేటువంటిది ఎవ్వరు మన నుంచి దూరం చేయరు. సో అంతేనండి, టైం అయితే వేస్ట్ చేయకండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.